నేను ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను చెప్పేది మతం కాదు, నాట్ దిస్ పాయింట్. నేను చెప్పేది దిస్ ఇస్ నాట్ ఎ రిలీజియన్, దిస్ ఇస్ ద వే. నేను చూపిస్తుంది ఒక మార్గం. యేసు ప్రభు ఈ సమాజానికి నేర్పించింది ఒక సన్మార్గం. ఎలాంటి దొంగతనాలు చేయండి అని చెప్పలేదు, ఎల్రా చంపి రారా అని చెప్పలేదు, చేతికి ఆయుధం ఇవ్వలేదు. మార్చాడు. ఎలా మార్చాడు? తన సిలువలో చివరిగా ప్రాణం పోతున్న సమయంలో 2 దొంగలు ఉన్నారండి అటు ఇటు ఇరువైపులా. మీకు తెలిసి ఈ సందర్భం. 2 దొంగలు తిట్టారండి ముందు యేసు ప్రభుని. నువ్వు అలాంటి వాడులే, నువ్వు దిగిపోవచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, మేమైతే బందిపోడు దొంగలం, నువ్వే తప్పు చేయలేదు కదయ్యా, నీకెందుకు ఈ కర్మ, నీ దగ్గర శక్తులు ఉన్నాయి కదా, దిగిపో అని హేళన చేశారు. కానీ పాపం ఆయన ఏం అనలేదండి, అన్నిటినీ సహించేవాడు కదండి ప్రభు. ఈరోజు ఆయన దగ్గర కూడా మనం నేర్చుకుంది అదే కదండి. ఈరోజు ఎంతో మంది సువార్త ప్రకటించడానికి వెళుతుంటే గ్రామాల్లో పేడ నీళ్ళు జల్లుతున్నారండి, రాకూడదని బోర్డులు పెడుతున్నారండి, అవునా? కొన్ని సందర్భాలు అయితే చేతులతో దెబ్బలు కూడా కొడుతున్నారండి. అయినా మనలో ఏమని అంటున్నారా? వద్దండి, అనొద్దండి, వద్దండి. ఎవరు మనం ఎదురు తిరిగి ఎవరిని ఏమి అనొద్దు, క్షమించమని కోరండి అంతే. అలా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రభు పక్క చూసి, ప్రభువా వీళ్ళని క్షమించు తండ్రి, అలా అనగలిగేది క్రైస్తవ్యం. ఎందుకో తెలుసా? క్రీస్తు దగ్గర పాఠాలు నేర్చుకుంది గనుక, నూతన సృష్టి గనుక. ఒకప్పుడు లాంటి వాళ్ళైతే యేసుప్రభు అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఏం కాదండి. ఒకప్పుడు యేసుప్రభు నమ్మకం ముందు మంది అలాంటి ఫ్లాష్ బ్యాక్ కావచ్చు. అంటే ఏంటి? చంపటం, తిట్టటం, దూషించటం, దొంగతనం చేయటం, పాపం చేయటం. కానీ యేసుప్రభు నమ్మిన తరువాత మారిపోవటం, నూతన సృష్టి. 2 దొంగల్లో ఒక దొంగ యేసుప్రభు వారు సిలువ మీద అన్న మాట విన్నాడండి. ఏం మాట విన్నాడు? వీరే పాపము చేయలేదు తండ్రి, వీరిని క్షమించు అని సిలువలో అన్నాడు కదా. దూషిస్తున్నా, ఆయన గాయపరిచినా, రక్తం కారుతున్నట్లుగా ఇబ్బంది పెట్టినా క్షమించమని కోరుకున్నాడే. అర్థమైపోయింది, అబ్బో ఈయన అందరిలాంటి వ్యక్తి కాదు, ఈయన వండర్ఫుల్ మ్యాన్.